హలో ఫ్రెండ్స్, మరికొన్ని గంటల్లోనే మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ సలార్ మన ముందుకు రాబోతుంది. అయితే ఈ వీడియోలో సలార్కి పెట్టిన పెట్టుబడి ఎంత, జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ అంతా, ఏరియా వైజ్గా ఎంతవరకు షేర్ రాబట్టాలి, ఎంతవరకు గ్రాస్ రాబట్టాలి, ఎంత లాంగ్ రన్లో వస్తే ఈ మూవీ హిట్ లిస్ట్లోకి చేరుతుంది, ఇక డే 1 ఎంతవరకు గ్రాస్ వచ్చే అవకాశం ఉంది, ఇక అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఎన్ని కోట్లు ఈ మూవీకి వచ్చింది అనేది పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్తాను. దయచేసి ఆఖరి వరకు చూడండి. అంతకంటే ముందు ఈ వీడియోని లైక్ చేయండి. ఓవరాల్గా భయ్య ఈ సలార్ మూవీకి 400 కోట్ల వరకు బడ్జెట్ అనేది అయింది. ఇక బిజినెస్ విషయానికి వస్తే 345 కోట్ల వరకు బిజినెస్ అనేది జరిగింది. ఇక స్టేట్ వైడ్గా కనుక చూసుకుంటే నైజాంలో 60 కోట్లు, అంటే మన తెలంగాణ నైజాం అంటారని అందరికీ తెలుసు. మరి నైజాంలో 60 కోట్ల బిజినెస్ అనేది జరిగింది. అంటే ఇక్కడ హిట్ అనిపించుకోవాలంటే 60 కోట్ల షేర్ లేదంటే 120 కోట్ల వరకు గ్రాస్ అనేది రాబట్టాలి. ఇక సీడెడ్లో 24 కోట్ల బిజినెస్ అనేది జరిగింది. మరి సీడెడ్ అంటే రాయలసీమని సీడెడ్ అని అంటారు. మరి 24 కోట్ల బిజినెస్ అంటే హిట్ అనిపించుకోవాలంటే 24 కోట్ల వరకు షేర్ను, అలాగే 50 కోట్ల వరకు గ్రాస్ను ఓన్లీ రాయలసీమ నుండి రాబట్టాలి. ఇక ఆంధ్ర విషయానికి వస్తే 60 కోట్ల బిజినెస్ అనేది ఇక్కడ కూడా జరిగింది. మరి హిట్ అనిపించుకోవాలంటే 60 కోట్ల వరకు షేరు, 120 కోట్ల వరకు గ్రాస్ అనేది రాబట్టాలి. మరి ఈ విధంగా ఏపీ అండ్ తెలంగాణలో మొత్తం మీద 144 కోట్ల వరకు బిజినెస్ అనేది జరిగింది. అంటే లాంగ్ రన్లో 145 కోట్ల వరకు షేర్ను, 300 కోట్ల వరకు గ్రాస్ అనేది ఓన్లీ ఏపీ అండ్ తెలంగాణలో రాబడితే ఈ మూవీ హిట్ స్టేటస్ అనేది అందుకుంటుంది అనమాట. ఇక కర్ణాటక విషయానికి వస్తే 30 కోట్ల బిజినెస్ జరిగింది. ఇక్కడ 30 కోట్ల వరకు షేర్ను, 60 కోట్ల వరకు గ్రాస్ అనేది రాబట్టాలి. ఇక తమిళనాడులో 12 కోట్ల బిజినెస్ అనేది జరిగింది. ఇక్కడ 12 కోట్ల వరకు షేర్ను, 25 కోట్ల వరకు గ్రాస్ అనేది రాబట్టాలి. ఇక కేరళలో అయితే 6 కోట్ల బిజినెస్ జరిగింది. ఇక్కడ 6 కోట్ల వరకు షేర్ను, 12 కోట్ల వరకు గ్రాస్ అనేది రాబట్టాలి. ఇక హిందీ విషయానికి వస్తే ఓన్లీ హిందీలో 75 కోట్ల బిజినెస్ అనేది జరిగింది. మరి ఈ మూవీ 75 కోట్ల వరకు షేర్ను, దాదాపు 150 కోట్ల వరకు గ్రాస్ అనేది రాబడితే ఈ మూవీ హిట్ లిస్ట్లోకి వెళ్తుంది అనమాట. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా ఈ విధంగా 3 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. అంటే 3 కోట్ల వరకు షేరు, అలాగే 6 కోట్ల వరకు గ్రాస్ అనేది రెస్ట్ ఆఫ్ ఇండియాలో రాబట్టాలి. ఇక ఓవర్సీస్ విషయానికి వస్తే 75 కోట్ల బిజినెస్ అనేది జరిగింది. మరి ఇక్కడ 75 కోట్ల వరకు షేర్ను, 150 కోట్ల వరకు గ్రాస్ అనేది రాబట్టాలి. ఇలా ఓవరాల్గా సలార్ మూవీకి 345 కోట్ల బిజినెస్ అనేది జరిగింది. అంటే లాంగ్ రన్లో 346 కోట్ల షేర్ అనేది రాబట్టాలి. గ్రాస్ విషయానికి వస్తే దాదాపుగా 700 కోట్ల గ్రాస్ అనేది వస్తే ఈ మూవీ హిట్ స్టేటస్ అనేది అందుకుంటుంది అనమాట. ఇక 700 కోట్ల పైన ఎంత వచ్చినా సరే అది రికార్డు కింద లెక్కల్లోకి వస్తుంది. ఇక అడ్వాన్స్ బుకింగ్ విషయానికి వస్తే ఇప్పటికే 70 నుండి 80 కోట్ల వరకు ఓన్లీ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక ఓవరాల్గా రిలీజ్ సమయానికి ఓన్లీ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే 100 కోట్ల వరకు గ్రాస్ వచ్చే అవకాశం ఉంది. ఇక ఆఫ్లైన్ లెక్కలు కూడా ఒక 100 కోట్లు యాడ్ అయినా డే 1 ఈ మూవీకి 200 కోట్ల వరకు గ్రాస్ వచ్చే అవకాశం గట్టిగా కనిపిస్తుంది. మరి సలార్ మూవీకి డే 1 ఎంతవరకు గ్రాస్ వస్తుందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.